హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ హైకోర్ట్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. పూర్తి డీటెయిల్స్‌లోకి మనం వెళ్తే ఆహ్, మనం ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి 8 జనవరి 2025 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ 31 జనవరి 2025 వరకు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గానీ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకు 10థ్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏప్రిల్‌లో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియేట్, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎవరైతే ఇంటర్మీడియేట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ అండి. డిగ్రీ ఎవరున్నా ఏ స గ్రాడ్యుయేషన్ ఉన్నా, పీజీ ఉన్నా చేసుకోవచ్చు. మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ లోపు. 1/7/2025 వరకి క్యాండిడేట్ ఏజ్ 18 ఇయర్స్ అనేది నిండి ఉండాలి. అండ్ 18-34 ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఇది నోటిఫికేషన్ క్లియర్‌గా చూడండి. అండ్ రిజర్వేషన్స్ కూడా 40% డిజబిలిటీ వాళ్ళకి కూడా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీ కూడా ఎలా ఉంటుంది అండ్ రిక్రూట్మెంట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటి చూద్దాం ఒకసారి. ఇది ఇంటర్మీడియేట్ వాళ్ళకని చెప్పాను కదండీ. దీనిలో 100 మార్క్స్ క్వెషన్స్ 100 క్వెషన్స్ అనేటివి ఉంటాయి. 60 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అనేది ఇవ్వడం జరిగింది. ఈచ్ క్యారీ 1 మార్క్ అండి. డ్యూరేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి 120 మినిట్స్. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. జీకేని మాత్రం తెలుగులో కూడా మీరు క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి చూడండి, ఓసీ, బీసీ వాళ్ళకి 600 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వీళ్ళందరికీ కూడా 400 రూపీస్ అయితే ఉంది. ఈ యొక్క ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే కంప్లీట్‌గా మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్యూర్‌లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఎక్కువ మార్క్స్ సాధిస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫీ డీటెయిల్స్ మాత్రం చూడండి. ఎగ్జామినేషన్ ఫీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 400 అని మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంతేకాకుండా మెరిట్ లిస్ట్‌లో ఉండడానికి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. జనరల్ నాలెడ్జ్ అంటే పాలిటీ, హిస్టరీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ కూడా డైలీ నేర్చుకోండి. ఇది మెరిట్ లిస్ట్ అనేది చూసారు కదండీ. ఎక్కువ మనకు మార్క్స్ సాధిస్తేనే అవకాశం ఉంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు మీరు తర్వాత మళ్ళీ అన్నీ పూర్తి డీటెయిల్స్ చూడొచ్చు. మళ్ళీ వీడియో చూడొచ్చు. ఈ ట్రైనింగ్‌లో ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక సెక్యూరిటీ డిపాజిట్ 10,000 రూపీస్ మాత్రం ఛార్జ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చినప్పుడు నేను మీకు మరొక వీడియోతో ముందుకు వస్తానండి. ఇక్కడ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ గురించి తెలుసుకోండి. ఇది ఇప్పుడు కాదండి. ఇది జాయినింగ్ టైంలో వాళ్ళు 10,000 సెక్యూరిటీ డిపాజిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్స్ ఎలా అంటే పార్ట్ ఏ, పార్ట్ బి 2 కూడా ఉంటాయండి అప్లికేషన్స్‌లో. సో, రిజిస్ట్రేషన్ ఫామ్ మొత్తం క్లియర్‌గా నేను మళ్ళీ వేరొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఎగ్జామ్ మెరిట్ లిస్ట్‌లో మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మాత్రం మీరు ఒక సొంత జిల్లాలోనే ఈ యొక్క పోస్టింగ్ అనేది తీసుకోవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ ఇచ్చారు. మొత్తం 1600+ వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వద్దు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.